భక్తితో ఇస్తే ఆవిడ పేరు మీద నీలాద్రి అనేటువంటి కొండ, ఏడు కొండలో ఒక కొండ పేరు నీలాద్రి అని పెట్టింది. తల నీలాలు అంటం కూడా ఆ పేరుతోనే వచ్చింది. అంటే హిందూ ధర్మంలో ఒక మహిళ తన శిరోజాలను భగవంతుడికి భక్తితో, తన అహంకారాన్ని, అహంభావాన్ని భక్తితో ఆయనకు సమర్పించుకోవటమే మొదటి స్టార్ట్ అయింది ఆవిడ దగ్గర నుంచే. మరి ఏ సిద్ధాంతం ప్రకారం, ఏ ధర్మం ప్రకారం, ఏ ఉపనిషత్తులు, ఏ గ్రంథాల ప్రకారం వాళ్ళకి మహిళలు తలనీలాలు ఇవ్వడం భగవంతుడి ముందని తప్పు అనేది మాట్లాడారో మాకు తెలియదు. సో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మత గ్రంథాలు లేదంటే ఏదైనా మతంలో అదేమైనా తప్పేమో మనకు తెలియదు. బట్ ఆవిడైతే హిందూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి హిందూ ధర్మం ప్రకారమే తలనీలాలు అర్పించింది కాబట్టి అది తప్పని ఎవరం భావించట్లేదు. మొదటిది. రెండోది, మంచితనం అన్నారు ఇందాక, కూటమి మంచితనం. నిజంగానే ఇది కూడా నాకు అర్థం కాని విషయం. నేను మొన్న కూడా వేరే అతను రీసెంట్ గా ఒక టీడీపీ పర్సన్ అరెస్ట్ చేశారు కదండి, ఐడీటీపీ పర్సన్ ని. అతను అరెస్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ లో కూడా నేను ఒకటే మాట్లాడాను. ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు, అల్పులు, బలహీనులు తప్పు చేస్తే సివియర్ గా యాక్షన్ తీసుకుంటున్నారు, ఓకే, బానే ఉంది. అదే మాటలు బలవంతులు మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ లేదు ఎందుకని? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితేనే వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలు లేవు ఎందుకని నేను క్వశ్చన్ చేశాను. అది కూటమి ప్రభుత్వం యొక్క మంచితనమా, లేదంటే బలవంతుల జోలికి మేము పోము అనేటువంటి చేతగాని తనం అనేది నాకు కూడా అర్థం కాని విషయం. వైసీపీలో అంతమంది గత 5 ఏళ్ల పాటు అలాంటి మాటలే మాట్లాడితే, పదే పదే రిపీటెడ్ గా మాట్లాడితే ఇప్పటి వరకు వాళ్ళ మీద యాక్షన్ లేవు సార్. ఈ విషయం మీద నేను కూడా మా కూటమి ప్రభుత్వం మీద, మా కూటమి ప్రభుత్వానికి కంప్లైంట్ పెడుతున్నా. దయచేసి ఈ మంచితనాన్ని వదలండి. బలవంతులు తప్పు చేసినా బలహీనుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అలాంటి యాక్షన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేయండి అని మాత్రం చెప్తున్నాను క్లియర్ గా. ఓకే, సో ఆ పరిస్థితి ఉంటుందా? 11 నెలలు అయ్యింది, ఎక్కడ అదేం కనిపించట్లేదు కనుచూపు మేరలో కూడా. అంటే చాలా మంచిగా ఇలా ఉంటే ఇంక ఇలాగే కంటిన్యూ అవుతుంది, రెండోసారి కూడా గెలవచ్చు అని ఏమైనా ఉందంటారా? లేకపోతే మేనేజ్ చేస్తున్నారా కూటమిని? ఇది చాలామంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి వస్తుంది కూడా. ఇది వైసీపీ వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడన్నా ఒకటే, ఇప్పుడన్నా ఒకటే. అధికారులు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళ కన్సర్న్లోనే ఉన్నారు, ఎక్కడ ఎవరి పనులు ఆగట్లేదు అని. ఇది వరకు ఇదైతే నాకు సగమే తెలుసు సార్, పూర్తిగా తెలీదు. సగమన్నా తెలుసు కదా. అవును సార్, చెప్తున్నా. అందుకే సగం అంటే పూర్తిగా స్టేట్మెంట్ తెలియకుండా ఎప్పుడు ఇవ్వను నేను. అధికారులు ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీకే పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కొన్ని వ్యవస్థలు అనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం అండి. దాన్ని బట్టే టీడీపీ వాళ్ళు లేదంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా పనులు చేయమంటే దాన్ని జాప్యం చేయడము, ఇప్పటికీ కూడా కొన్ని అవినీతి జరిగినటువంటి వ్యవస్థల్లో దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇవ్వమంటే ఇప్పటికి కూడా జాప్యం చేయడం, కొన్ని ఆఫీసుల్లో ఫైల్స్ తగలబడ్డం, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పటికీ వైసీపీకి సంబంధించినటువంటి వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థలో కొనసాగుతున్నారు వ్యక్తులు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ క్లియర్ గా. ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే, వాళ్ళ నుంచి అన్ని రకాలుగా కూటమిలో ఉన్నటువంటి పనులకు అనుకూలంగా కనుక ప్రవర్తించేలా చేయకపోతే మాత్రం భవిష్యత్తులో కూటమికి చేటు ఈ విషయం క్లియర్ గా. మన ప్రభుత్వం ఉండి కూడా మనం పనులు చేయించలేకపోతే అది నిజంగానే మన చాతగానితనంగా ఇది. కాబట్టి నాయకులు అతి మంచితనాన్ని వదలాలి. కొన్ని చోట్ల మంచితనం అవసరమే కానీ కొన్ని చోట్ల కఠినత్వం కూడా అవసరం. ఆ కఠినత్వాన్ని కొన్ని సందర్భాల్లో బయటకు తీసి పనులు చేయించాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే, శేఖర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఏంటి ట్రోల్స్ ఇవన్నీ కూడా? మొన్న భారతి గారి మీద ఇమీడియట్గా కూటమి యాక్షన్ తీసుకుంది. అలాగే ఇప్పుడు ఆ చిన్నపిల్లలను కూడా చూడట్లేదు. ఆవిడ తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటే అది తప్పు అంటారు. ఆవిడ విదేశీరాయలు, ఆవిడ ఎలా చేశారంటున్నారు. ఆవిడ యాజ్ పర్ అక్కడ ఏదైతే ఆ సాంప్రదాయం ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ రకంగానే డిక్లరేషన్ ఇచ్చారట. ఆవిడ వెళ్ళి వాళ్ళ బిడ్డ కోసం ఏదో చేసుకున్నారు, దీన్ని కూడా ట్రోల్ చేయడం. ఓకే, అది వైసీపీ వాళ్ళు చేశారా అని అనుకోవచ్చు, కాకన్నది అది ఎవరికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. మీరు చేశారని కూడా ఎవరు అనట్లేదు. కానీ ఈ జరుగుతున్న అంశాలని ఎక్కడో దగ్గర బ్రేక్ పడాలి కదా, ఎటువైపు వెళ్తుందని? సార్ వర్మ గారు, ముందుగా ఈరోజు అంబేద్కర్ గారి ఘనంగా జయంతి నివాళులు అర్పిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఎంత స్వేచ్ఛగా భావ ప్రకటన చేస్తున్నామంటే కేవలం అంబేద్కర్ గారి కృషి అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా జయంతి నివాళులు అర్పిస్తూ నేను ముందుగా చెప్తున్నాను సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవన్ సంథింగ్, ఆ కుర్రాడికి ఇబ్బంది జరిగింది, ఆరోగ్యపరంగా యాక్సిడెంట్ అయింది, అక్కడ పిల్లవాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు అనగానే మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేయడం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలు హ్యాండిల్స్ నుంచి పిల్లవాడు క్షేమంగా తిరిగి రావాలి, రాజకీయాలు పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ